ఎస్పెషల్లీ గీతాడ్ సినిమాని పైరసీ చేసిన వాళ్ళు కానీ లేదా పైరసీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కానీ అంత ఈజీగా వదులుతామని మాత్రం అనుకోవద్దు. డెఫినెట్గా ఈ 2 రోజులు అయింది కాబట్టి మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు దాని మీదకి వెళ్తుంది. There are two things here. One is leakage and one is piracy. Both are completely different. వాట్ ఇఫ్ మీరు నెల మొత్తం కష్టపడి బీపీలు తెచ్చుకుని ఓటీలు చేసి తిట్లు తిని జీవితంలో ఒక మెట్టెక్కాలనే ఆలోచనతో ఆశతో ఆత్రంగా మంత్ ఎండ్ లో శాలరీ కోసం వెయిట్ చేసే టైంలో ఆ మనీని మీరు టచ్ కూడా చేయకముందే ఎవడో దొంగన పట్టుకాడు కొట్టేస్తే మీకు ఎలా ఉంటుంది? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ పైరసీ డస్ టు సినిమా. తమిళ్లో వాళ్ళు తమిళ్ రాకర్స్ గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ ఛాలెంజ్ చేశారు. మేము ఈ సినిమా పైరసీ ఒక న్యూస్ మేము తమిళ్ పైరట్స్ ఛాలెంజ్ చేశారండి, మీకు ఫోన్ చేసి ఛాలెంజ్ చేశారు ఇందాక. ఆన్ 22 సెప్టెంబర్ 2013 అత్తారింటికి దారేద్ మూవీకి సంబంధించిన 90 minutes ఆఫ్ ఫుటేజ్ లీక్ అయింది. సార్ నేను కావాలని చేయలేదు, కానీ ఈ విధంగా ఎంత వరకు జరుగుతుందని అనుకోలేదు సార్. కష్టపడి ఇంతమంది అందరూ కలిపి చేసిన సినిమాని రిలీజ్ అయిన తర్వాత పైరసీ చేయటం ఎంత తప్పు, ఇది అంతకన్నా పెద్ద దుర్మార్గం ఇది. విత్ ఇన్ నో టైం వైరల్ అయిపోయింది. అప్పట్లో ఇప్పట్లో ఇంతలా జనాలకి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు, కానీ ఆ టైంలో ఉన్న మీడియంస్ త్రూ వైరల్ అయిపోయింది. ఆ లీక్ అయిన ఫుటేజ్ కు సంబంధించిన సిడీస్ ని సెల్ చేశారు బిఫోర్ ద రిలీజ్. 2018 లో గీతా గోవిందం మూవీ రిలీజ్ కి కపుల్ ఆఫ్ డేస్ కి ముందే ఆన్లైన్ లో లీక్ అయిపోయింది ఫుల్ మూవీ. అండ్ సేమ్ ఇయర్ లో సినిమా రిలీజ్ కి 10 days కి ముందు టాక్సీ వాళ్ళ మూవీకి సంబంధించిన 45 minutes క్లిప్ లీక్ అయింది. 1 week తర్వాత ఫుల్ మూవీ లీక్ అయింది. ఇలా 1-2 కాదు, తవ్వుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. అండ్ రీసెంట్లీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే పుష్ప 2 గేమ్ చేంజర్ మూవీస్ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే హెచ్డి ప్రింట్స్ వచ్చాయి. నార్మల్ గా థియేటర్ క్యామ్ ప్రింట్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి, కానీ హెచ్డి ప్రింట్స్ హౌ? సినిమా ఇంకా థియేటర్స్ లో ఆడుతున్న హెచ్డి ప్రింట్స్ ఎలా లీక్ అవుతున్నాయి? సో హౌ పైరసీ ఎలా జరుగుతుంది? నిన్న మొన్న రిలీజ్ అయిన సినిమాలో హెచ్డి ప్రింట్స్ ఎలా లీక్ అవుతున్నాయి? కోర్టులో పెట్టి తీసిన సినిమాని కొట్టేసి పైరసీ చేసే ప్రాసెస్ ఎలా జరుగుతుంది? హౌ పైరసీ హ్యాపెన్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా అవుట్. అండ్ ఒకటి ఉంది, అది స్కిప్ చేయండి. పైరసీలో మెయిన్ గా 5 types. నెంబర్ 1 థియేట్రికల్ క్యామ్ కార్డర్ లీక్స్. సింపుల్ గా చెప్పాలంటే క్యామ్ ప్రింట్స్. ఇది ఎలా చేస్తారో అందరికి తెలుసు. ఒక బకోడగాడెళ్ళి దొంగచాటుగా ఆర్ సి సెంటర్స్ లో చెకింగ్ లేని థియేటర్స్ లోకి దూరిపోయి ఆడేదో పెద్ద సినిమాటోగ్రాఫర్ సింధిలా ఫీల్ అయిపోయి రికార్డింగ్ స్టార్ట్ చేస్తాడు. టార్చ్ లైట్ వేసుకుని జనాలు స్పెషల్ క్యామియోలు ఇచ్చినా పట్టించుకోడు. అక్కడక్కడ అరుపులు, కేకలు, విజిల్స్, పేపర్లు పడతా ఉంటాయి, అవి బోనస్. అయినా కూడా అంత డెడికేషన్ తో పట్టు వదలని విక్రమార్కుడ్లా, పోరాట సింహంలా రికార్డింగ్ పరంపర కొనసాగిస్తూ ఉంటాడు. ఎంటైర్ మూవీ నిష్ఠతో పాపం కష్టపడి షూట్ చేసి పైరసీ వెబ్సైట్ లో అప్లోడ్ చేసి పొడుస్తారు. మూవీ ఎగ్జాంపుల్స్ తీసుకురాలంటే జియో వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని మూవీస్ క్యామ్ ప్రింట్స్ నెక్స్ట్ డే వెబ్సైట్స్ లో అప్లోడ్ అయిపోతున్నాయి. కానీ KGF 2, పుష్ప 1 ఈ 2 మూవీస్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే క్యామ్ ప్రింట్స్ అప్లోడ్ చేసి పడుతున్నారు. నెంబర్ 2 ప్రీ రిలీజ్ లీక్స్ ఆర్ ఇన్సైడ్ జాబ్స్ అండ్ హ్యాకింగ్. మూవీ ప్రొడక్షన్ టీమ్ లో ఆర్ ఎడిటింగ్ స్టూడియోలో కొందరు ఉంటారు. తుత్తర ఆపుకోలేక లేదా వాళ్ళు ఆ మూవీ కోసం వర్క్ చేస్తున్నారని వాళ్ళ ఫ్రెండ్స్ కి తెలియడం కోసం వాళ్ళకి ఇచ్చిన కంట్రోల్ ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. వాడికి పని ఇస్తే వాడు మాకు ఈ పని చేస్తాడని మనం అనుకోలేదు. చాలా గుండె అంతా తరుక్కుపోతా ఉంది. అన్ఫినిష్డ్ రా వర్షన్, ఎడిటింగ్ టేబుల్ మీద ఎడిట్ అవుతున్న ఫుటేజ్ ను లేదా రిలీజ్ కి రెడీగా ఉన్న ఫైనల్ కట్ ను తస్కరించి బయటికి లీక్ చేస్తూ ఉంటారు దొంగన బట్టలు. అండ్ హ్యాకర్స్ కి ఆల్సో టార్గెట్ ఫిల్మ్ ప్రొడక్షన్ సర్వర్స్ ని హ్యాక్ చేసి సినిమాని తస్కరించి ఆ సినిమా రిలీజ్ కాకముందే వాళ్ళ వెబ్సైట్స్ లో గ్రాండ్ రిలీజ్ చేస్తూ ఉంటారు. 2015 లో బాహుబలి పార్ట్ 1 లోని 9 minutes ఆఫ్ రా ఫుటేజ్ ఆన్లైన్ లో లీక్ అయింది బిఫోర్ ద రిలీజ్. We still exactly don't know what is the reason, but it changed the plans. But 2014 లో ఎక్స్పాండబుల్స్ 3 ఎంటైర్ మూవీ లీక్ అయింది. సినిమా రిలీజ్ కి 3 weeks కి ముందే లీక్ అయింది. మేకర్స్ హ్యూజ్ లాసెస్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. నెంబర్ 3 DVD అండ్ బ్లూరే రిప్స్. ఒక మూవీ అఫీషియల్ DVD ఆర్ బ్లూరే వర్షన్ రిలీజ్ అయిన తర్వాత పైరేట్ నా బట్టలు సమ్ స్పెషల్ సాఫ్ట్వేర్స్ యూస్ చేసి రిప్ హై క్వాలిటీ వర్షన్స్ ని తస్కరిస్తారు అండ్ దెన్ టొరెంట్ సైట్స్ లో అప్లోడ్ చేసి పొడుస్తారు. హిందీ దృశ్యం 2 అలాగే లీక్ అయింది. అండ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ బ్లూరే వర్షన్ లాంచ్ అయిన నెక్స్ట్ డే ఆన్లైన్ లో అవైలబిలిటీలోకి వచ్చింది. Number 4 OTT and streaming platform rips. Hackers see OTT streaming platforms like Netflix, Amazon Prime, Disney Plus, Hotstar kind of platforms లో సెక్యూరిటీ సిస్టమ్స్ ని బైపాస్ చేసి రికార్డ్ ఆర్ డౌన్లోడ్ చేసుకుని టొరెంట్ సైట్స్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ లాంటి పెద్ద కంపెనీలు రన్ చేస్తున్న వాళ్ళు హల్వా గర్ల్ కాదు. వాళ్ళు డేటా ఎన్క్రిప్ట్ అవ్వకుండా మాక్సిమం ఎఫర్ట్స్ పెడతారు. కానీ తాడిందనేవాడు ఒకటి ఉంటే వాడి తలదన్నేవాడు ఇంకోటి ఉంటాడు అన్నట్టు వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్స్ ని ఎంత అప్డేట్ చేసినా ఇక్కడ పైరేట్ నా బట్టర్స్ కాన్స్టెంట్ గా ఏదో ఒక సొల్యూషన్ ఎతుకుతానే ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు సమ్ ఇల్లీగల్ సాఫ్ట్వేర్స్ యూస్ చేసి సింపుల్ గా రికార్డింగ్ డౌన్లోడింగ్ చేసి పడేస్తారు. హై క్వాలిటీ సరుకు తస్కరిస్తారు. ఆ హై క్వాలిటీ సరుకుని వెబ్ రిప్ ఆర్ వెబ్ డిఎల్ అంటారు. నెంబర్ 5 టొరెంట్ సైట్స్ అండ్ ఇల్లీగల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. పైరసీకి గురైన మూవీస్ అన్ని టొరెంట్ వెబ్సైట్స్ లో అప్లోడ్ అవుతాయి. ఇల్లీగల్ స్ట్రీమింగ్ సైట్స్ లైక్ నేను కంప్లీట్ పేరు చెప్పను, కొంచెం చెప్తా మీకు ఐడియా వస్తుంది. లైక్
బే 133 రాకొడ్జు రుల్జు జిల్లాలు బప్పంలు బొమ్మలు అబో చాలా ఉన్నాయి ఇలాంటి సైట్స్. ఇలాంటి వెబ్సైట్స్ డొమైన్ నేమ్స్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తూ ఉంటారు షట్ డౌన్ అవనివ్వకుండా. ఒక డొమైన్ ని బ్లాక్ చేస్తే సేమ్ డొమైన్ లో ఒక వర్డ్ తేడాతో మళ్ళీ వస్తారు. మళ్ళీ దాన్ని బ్లాక్ చేస్తే ఇంకో కొత్త డొమైన్ పుట్టుకొస్తుంది. దాన్ని కూడా బ్లాక్ చేస్తే ఇంకోటి వస్తుంది. ఇలా 100 డొమైన్స్ ని బ్లాక్ చేసిన 101వ డొమైన్ వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది. ఎంత కొట్టినా సావని పాములు ఈ పైరసీ వెబ్సైట్ లో. ఇవి ఇంకా సర్వైవ్ అవడానికి పైరసీ కొనసాగడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఇది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పైరసీ ఇస్ నాట్ అ న్యూ ప్రాబ్లం. 1980s లో 90s లో ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే కొన్ని రోజుల్లోనే డైరెక్ట్ థియేటర్ స్క్రీనింగ్స్ నుండి రికార్డ్ చేసి మార్కెట్ లో VHS టేప్స్ అని బూట్లెగ్ క్యాసెట్స్ అని అమ్మేవాళ్ళు. ఎర్లీ 2000s లో పైరేటెడ్ CDs DVDs పాపులర్ అవడం స్టార్ట్ అయ్యాయి. రోడ్ సైడ్ స్టాల్స్ లో అమ్మేవాళ్ళు. తర్వాత మెల్లగా లోకల్ కేబుల్ టీవీ పైరసీ స్టార్ట్ అయింది. అండ్ దెన్ స్లోగా డిజిటల్ రెవల్యూషన్ వచ్చింది. ఆన్లైన్ పైరసీ స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు విజృంభిస్తుంది. లైక్ రీసెంట్ టైమ్స్ లో అబ్జర్వ్ చేస్తుంటే థియేటర్ లో రన్ అవుతున్న సినిమాకి సంబంధించిన HD ప్రింట్స్ వస్తున్నాయి. ఆ ప్రింట్స్ చాలా క్లియర్ ఉంటున్నాయి. నో నాయిస్, క్లియర్ విజువల్, క్లియర్ ఆడియో, కంప్లీట్ HD వర్షన్స్. దిస్ ఇస్ వెరీ డేంజరస్. అండ్ థండేల్ మ్యాన్ రిలీజ్ అయిన 2-3 days లో HD ప్రింట్ వచ్చింది. ఆ క్వాలిటీ ఏంట్రా? ఇంక ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఏం చేయాలి ప్రొడ్యూసర్స్? గోల్లాట ఆడుకోవాలి. ఆర్టీసీ బస్సులో ఒక సినిమాని తీసుకొచ్చి 3వ రోజు వేసేస్తే ఇంకా మీ ప్రొడ్యూసర్లు ఏం చేయాలి? మేము క్యామ్ ప్రింట్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇగ్నోర్ చేస్తారు. బికాస్ ఆ పిక్చర్ క్లియర్ గా ఉండదు, అరుపులు కేకలతో ఎక్స్పీరియన్స్ బాగోదని ఇగ్నోర్ చేస్తారు. కానీ ఇలా HD ప్రింట్స్ వచ్చేస్తే ఇంకా జనాలు థియేటర్ కిందకి వెళ్తారు. బండికి పెట్రోల్ కొట్టి సినిమా టికెట్ కొట్టి సినిమా చూడాల్సిన అవసరం ఉంది. హాయిగా ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. టికెట్స్ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఇది ఇంకా పెద్ద వరం. హౌ ఇస్ దిస్ పాసిబుల్ అంటే నౌ డేస్ చాలా మంచి రెజల్యూషన్ లో క్యాప్చర్ చేసే స్పై కెమెరాస్ చాలా వస్తున్నాయి. అవి ఎంత అడ్వాన్స్ అంటే ఎలాంటి నైట్ విజన్ CC కెమెరాస్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ సెన్సర్స్ కూడా వాటిని డిటెక్ట్ చేయలేవు. ఈ పైరెట్నా బట్టర్స్ కి పని ఈజీ అవుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ కెమెరాస్ తో థియేటర్ లోకి వెళ్ళి ఈ పైరెట్నా బట్టలు హై క్వాలిటీలో రికార్డ్ చేసి వెబ్సైట్స్ లో అప్లోడ్ చేసి పడుతున్నారు. ఏంటిది బాహుబలి 3 అడ్వాన్స్ నానోటెక్ కెమెరా. ఒక్కసారి థియేటర్ లో పెట్టి సినిమా రికార్డ్ చేస్తే ఒరిజినల్ ఏదో పైరసీ ఏదో తెలుసుకోవడానికి జీవితం పట్టుద్ది. నేను రీసెంట్ గా ఎక్కడ చదివినట్టు గుర్తు, వీళ్ళు ఏం చేస్తారంటే సినిమా రిలీజ్ అయిన 2 days or 3 days తర్వాత సెక్యూరిటీ వీక్ గా ఉన్న థియేటర్స్ ని సెలెక్ట్ చేసుకుని ఆ థియేటర్ లో ఒక పర్టికులర్ షోని ఎంచుకొని ఆ షోకి కంప్లీట్ థియేటర్ మొత్తం బుక్ చేసుకుంటారు. దెన్ నార్మల్ ఆడియన్స్ లో సినిమా చూడడానికి వెళ్ళి నార్మల్ గానే ఎంత షూట్ చేసుకుని హాయిగా వస్తారనమాట. ఇది థియేటర్కల్ ఫిల్మ్స్ కి చాలా డేంజరస్. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా అని ప్రతి ఒక్కరు స్కేల్ పెంచేస్తున్నారు. స్కేల్ పెంచేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా బడ్జెట్ పెరిగిపోద్ది. అంతంత బడ్జెట్ లో పెట్టి సినిమాలు చేస్తుంటే ఇలా రిలీజ్ అయిన ఒక్క రోజులో 2 రోజుల్లో HD ప్రింట్స్ దింపితే థియేటర్ కి జనాలు రావడం మానేస్తారు. థియేటర్ కి జనాలు రాకపోతే మంచి సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ది డే నష్టం జరిగేది ఎవరికి? ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ కి. పైరసీ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వాచింగ్ ఏ ఫ్రీ మూవీ. ఇట్ హ్యాస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ ఇట్. ప్రతి సంవత్సరం IFI కొన్ని thousands of crores లాస్ అవుతుంది డ్యూ టు పైరసీ. మెనీ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్నాయి బికాస్ ఆడియన్స్ పైరేటెడ్ వర్షన్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. పైరసీ వల్ల ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్ మాత్రమే ఎఫెక్ట్ అవ్వట్లేదు, టెక్నీషియన్స్, స్పాట్ బాయ్స్ అండ్ డైలీ వేజ్ వర్కర్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ప్రొడ్యూసర్స్ డ్యూ టు లాసెస్ వాళ్ళ నెక్స్ట్ మూవీస్ లో బడ్జెట్ కట్ చేస్తున్నారు. దానివల్ల అప్కమింగ్ మూవీస్ ఓవరాల్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు పైరసీ చేసే విధానం మారింది, స్పీడ్ పెరిగింది. కానీ ఈ రోజుల్లో ఏ జమానా వచ్చినా కూడా పైరసీని ఇంకా కంట్రోల్ చేయలేకపోతున్నాం. నేను ఇందాక అన్నట్టు ఎంత కొట్టినా సావని పామితి. బట్ అయినా కూడా మీరు పైరసీని ఆపొచ్చు. ఎలా అంటే వాచ్ మూవీస్ లీగల్ ఇన్ థియేటర్స్ ఆర్ ఆన్ OTT ప్లాట్ఫామ్స్. ఏదైనా సినిమా చూడాలనుకుంటే లీగల్ గా చూడండి. రిపోర్ట్ పైరేటెడ్ కంటెంట్ టు అథారిటీస్. అవాయిడ్ డౌన్లోడింగ్ మూవీస్ ఫ్రమ్ ఇల్లీగల్ వెబ్సైట్స్. మీరు జస్ట్ ఆ వెబ్సైట్ లోకి ఎంటర్ అవగానే 4-5 యాడ్లు దాడదాడని పడిపోతాయి. ఆ యాడ్స్ లో కుప్పలు తెప్పలు మాల్వేర్ ఉంటుంది. అందులో కొంత డేంజరస్ మాల్వేర్ కూడా ఉంటుంది. జస్ట్ మీరు క్లిక్ చేయకూడని ఒక యాడ్ మీద క్లిక్ చేసినా కూడా అది మీకు చాలా డేంజరస్. సో అవాయిడ్ చేయండి. సపోర్ట్ ఫిల్మ్ మేకర్స్ బై పర్చేసింగ్ టికెట్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్. మనం ఈ 4 points ఫాలో అయితే చాలు. సో యట్ పైరసీ ఇస్ అ సైలెంట్ కిల్లర్. ఇండస్ట్రీ లైఫ్ బ్లడ్, రెవెన్యూ తాగేస్తుంది. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఎవరెవరు డౌన్లోడ్ చేస్తారు హైదరాబాద్లో లిస్ట్ ఉంది. సో దట్స్ ఇట్. పైరసీ మీద నా థాట్స్ ఇవి అండ్ మీ థాట్స్ ఏంటి వీడియో మీద కామెంట్ చేయండి. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ అది చేయట్లేదు. చేయండి ప్లీజ్. అదే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఎలాగో చేస్తారనుకోండి, స్పెషల్గా చెప్పక్కర్లేదు, చేసేయండి. అండ్ మీరు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. Thank you. Thanks for watching this video and bye.